పాసర్లపూడి వెంకట సింధు. ఇలా చెప్తే చాలా మంది గుర్తుపట్టకపోయారేమో కానీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు అంటే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో కాదు, దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులందరికీ చాలా బాగా తెలుసు. 1995 జూలై 5న ఈమె జన్మించారు. సో ప్రస్తుతానికి ఆమె దాదాపు ఒక 29 సంవత్సరాల మనిషి. ఆమె ఫాదర్ కూడా, అంటే పివి రమణ ఆయన పేరు, ఆమె ఫాదరు, ఆయన కూడా ఒక క్రీడాకారుడు అనమాట. సో క్రీడాకారుల ఫ్యామిలీ. తండ్రిదేమో ఏలూరు, తల్లిదేమో గుంటూరు దగ్గర సంబంధించినటువంటి ప్రాంతం. సో ఇక్కడి నుంచి వీళ్ళు అప్పట్లో హైదరాబాద్ రావటం, హైదరాబాద్ లో సెటిల్ అవటం ఇవన్నీ కూడా జరిగాయి. సో వీళ్ళిద్దరికీ పెళ్ళైన తర్వాత కొన్నాళ్ల పాటు గుంటూరులో, ఆ తర్వాత ఇంకొన్నాళ్ళు నిర్మల్, ఏలూరు, ఆ తర్వాత హైదరాబాద్ కి వాళ్ళు స్థిరపడ్డారు. సో పివి సింధు పుట్టింది హైదరాబాద్ లో అయినా కూడా స్థానికత రీత్యా ఆంధ్రప్రదేశ్ వాసి అవుతారు. ఏపీ మూలాలు కంప్లీట్ గా ఉన్నాయి. అందువల్లే అప్పట్లో ఆమె మెడల్ గెలిచినప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా మీకు పోటీ పడి మరి ఆమెకు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రకటించాయి. అయినా కానీ ఆమె ఏపీ సర్కార్ అనౌన్స్ చేసిన సబ్ కలెక్టర్ ఉద్యోగాన్ని ఆమె సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడే ప్రస్తుతం సబ్ కలెక్టర్ గానే కంటిన్యూ అవుతున్నారు. అయితే తాజాగా ఆమెకు సంబంధించినటువంటి ఒక వార్త ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతుంది. త్వరలోనే ఆమె పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని ఎవరో కాదు, అంటే రూమర్ లాగేం రాలా, స్వయంగా ఆమె తండ్రి రమణ, పివి రమణ ఆయనే వెల్లడించారు. డిసెంబర్ 8వ తారీఖున గౌరవెల్లి వెంకట దత్తసాయితో పెళ్లి జరగబోతోంది. రాజస్థాన్ లోని ఉదయ్పూర్ లో ఈ పెళ్లి జరగబోతోంది. 24వ తారీఖు డిసెంబర్ హైదరాబాద్ లో రిసెప్షన్ జరుగుతుందని ఆయన అనౌన్స్ చేశారు. సో అంటే నవంబర్ నుంచి కూడా పెళ్లి కార్యక్రమాలు జరిగాయి. సో జనవరి నుంచి కూడా పివి సింధుకి ఒలింపిక్ సంబంధించి బిజీ షెడ్యూల్ ఉంది. అందువల్ల ఈ మంత్ లోనే కంప్లీట్ చేయాలనుకుంటారని అనౌన్స్ చేశారు. ఆయన అలా అనౌన్స్ చేయగానే పివి సింధుని పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను ఏం చేస్తుంటాడు, ఈ వివరాల గురించి ఇంటర్నెట్ లో సెర్చింగ్ స్టార్ట్ అయింది. గౌరవల్లి వెంకట దత్తసాయి, ఇతను ఆర్థికంగా చాలా బలమైనటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. 100 కోట్ల పాస్తులు ఉన్నాయి. ఆయనది ఒక వ్యాపార కుటుంబం ఫస్ట్ నుంచి కూడా. హైదరాబాద్ లోనే పుట్టి పెరిగినటువంటి దత్తసాయి ఫౌండేషన్ ఆఫ్ లిబరల్ అండ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ లో లిబరల్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ లో డిప్లొమా పూర్తి చేశాడు. అదే టైంలో 2018 సంవత్సరంలో గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశాడు. ఆ తర్వాత ఫ్లేమ్ యూనివర్సిటీ నుంచి అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ లో ఈ BBA పట్టాన్ని తీసుకున్నాడు ఆయన. ఆ తర్వాత బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో, అంటే IIITలో డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ లో మాస్టర్ డిగ్రీని కూడా అతను కంప్లీట్ చేశాడు. ఎడ్యుకేషన్ పరంగా వెంకట దత్తసాయికి ఎన్నో క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంప్రెస్ చేసాయి ఆమెని. అట్లాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా అతనికి కాస్తంత బిజినెస్ సంబంధాలు ఉన్నాయి. జిందాల్ సౌత్ వెస్ట్ లో తన కెరీర్ ని స్టార్ట్ చేశాడు అతను. ఆ తర్వాత సంబర్ ఇంటర్న్ గా అక్కడ స్టార్ట్ చేసి ఇన్ హౌస్ కన్సల్టెంట్ గా పనిచేశాడు. తన విధుల్లో భాగంగా జిందాల్ సౌత్ వెస్ట్ యాజమాన్యంతో, అంటే ఢిల్లీ క్యాపిటల్స్ జిందాల్ యాజమాన్యానికి రిలేషన్స్ ఉండడంతో ఆ ఢిల్లీ క్యాపిటల్స్ లో కూడా తను వర్క్ చేశాడు. సో ఇవన్నీ కూడా అతని లింక్డ్ఇన్ లో ఉన్నాయి. 2018 సంవత్సరం నుంచి 1-2 సంవత్సరాల్లో మంచి బాధ్యత చేయడం స్టార్ట్ చేశాడు. అసిస్టెంట్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేశాడు జిందాల్లో. అట్లాగే ఫోర్సిడ్ టెక్నాలజీ అనేటువంటి సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. సో ఇవన్నీ వీటిలో కొన్ని వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి బిజినెస్ ఉన్నాయి. జీటీ వెంకటేశ్వరరావు అని ఈ యొక్క ఫాదర్. సో ఈ కంపెనీకి ఆయన మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. సో అందులో ఈయన మేనేజర్ గా ఉన్నారు. సో వెంకటసాయికి చెందినటువంటి ఈ కంపెనీ బ్యాంకింగ్ సెక్టర్ కోసం పనిచేస్తూ ఉంటాయి. HDFC, ICICI ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించి టెక్నికల్ ఇష్యూస్ ని వెంకట దత్తసాయి కంపెనీ ఇష్యూస్ ఉంటే చూసుకుంటుంది టెక్నికల్ గా. సో పివి సింధు పెళ్లి చేసుకోబోతున్నటువంటి వ్యక్తి బ్యాక్గ్రౌండ్ ఇదనమాట. సో ఇతనికి 33 ఏళ్ల వయసు అని చెప్తున్నారు. పివి సింధుకి 29 ఏళ్ల వయసు. ఇద్దరి మధ్య దాదాపు 4 సంవత్సరాల వయసు తేడా కనిపిస్తుంది. పివి సింధు ఫ్యామిలీకి వెంకట దత్తసాయి ఫ్యామిలీకి మొదటి నుంచి కూడా సన్నిహిత సంబంధాలు అయితే ఉన్నాయి. ఈ 2 కుటుంబాలు కూడా తరచూ కలుస్తుంటే ఈ క్రమంలోనే వెంకట దత్తసాయి, పివి సింధు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డారు. 2-3 సంవత్సరాలుగా వాళ్ళిద్దరి మధ్య ప్రేమలోనే ఉన్నారు. ఇద్దరు రిలేషన్ లో ఉన్నారు. అంటే వీళ్ళు కొన్ని క్రికెట్ మ్యాచ్లు చూడడం, ఫోటోలు, సినిమాలకు వెళ్ళడం, ఈ ఫోటోలు కూడా బయటకు రావడం, ఈ విషయం బయటకు రావడంతో వీళ్ళ ప్రేమ వ్యవహారం బయటపడింది. దాంతో పెళ్లికి 2 ఫ్యామిలీలు కూడా యాక్సెప్ట్ చేసి అంత సాఫీగా నడుస్తుంది. డిసెంబర్ 22న వీళ్ళిద్దరు కూడా పెళ్లి బంధంతో ఒకటవబోతున్నారు. వీళ్ళ ఫాదర్, అంటే పెళ్లి తర్వాత హీరోయిన్లు గానీ క్రీడాకారులను గానీ, అంటే ఫీమేల్స్ ఎస్పెషల్లీ కెరీర్ గుడ్ బై చెప్తూ ఉంటారు. పివి సింధు సంగతి ఏంటని కొంతమంది వాళ్ళ ఫాదర్ పివి రమణ దగ్గర అడిగినప్పుడు ఆయన చాలా క్లారిటీగా సమాధానం ఇచ్చారు. 2028 వచ్చేటువంటి 2028 ఒలింపిక్స్ వరకు కూడా పివి సింధు తన కెరీర్ లోనే కొనసాగుతుంది. రిటైర్మెంట్ కైండ్ ఆఫ్ థింగ్ ఏమీ ఉండవు అని ఫాదర్ చాలా క్లియర్ కట్ క్లారిటీ ఇచ్చారు. సో పివి సింధుకి అతనికి ఇద్దరికి కూడా మనం కంగ్రాట్స్ చెప్తాం.